హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మరో వారం అయితే ముగిసిపోయింది. కొత్త వారం అయితే స్టార్ట్ అయింది. ఇక ఈ వారానికి సంబంధించిన నామినేషన్స్ అయితే ఇప్పటికే బిగ్ బాస్ హౌస్లో ముగిశాయి. గత వారాలకి భిన్నంగా చాలా సరికొత్తగా అయితే ఈ వారం నామినేషన్స్ అయితే జరగడం జరిగింది. అయితే ఈ వారం బిగ్ బాస్ హౌస్లో ఉన్న దాదాపుగా కంటెస్టెంట్స్ అందరూ కూడా నామినేషన్స్లోకి రావడం జరిగింది. మొదటగా అయితే కెప్టెన్ రాము రాథోడ్ తప్ప మిగిలిన వారందరూ కూడా నామినేషన్స్లోకి వచ్చినట్టుగా బిగ్ బాస్ ప్రకటించి అందరినీ షాక్కి గురి చేశాడు. ఇక ఆ తర్వాత కాసేపటికే మరో ట్విస్ట్ ఇస్తూ బిగ్ బాస్ ఇమ్యూనిటీ టాస్క్ జరుగుతుంది అని, ఈ ఇమ్యూనిటీ టాస్క్లో గెలిచిన వారు ఈ వారం నామినేషన్స్ నుంచి విముక్తి పొందుతారు అంటూ చెప్పారు. దీంతో ఇక ఇమ్యూనిటీ టాస్క్లో ప్రతి ఒక్కరూ కూడా నామినేషన్స్ నుంచి సేవ్ అవ్వడానికి చాలా ప్రయత్నాలు అయితే చేశారు. చాలా కుట్రలు కూడా పన్నారనే చెప్పాలి. సో నామినేషన్స్ ముగిసే సమయానికి ఫైనల్గా బిగ్ బాస్ హౌస్ ప్రస్తుత వార కెప్టెన్ అయినటువంటి రాము రాథోడ్, అలాగే గోల్డెన్ స్టార్ దక్కించుకున్న ఇమ్మాన్యుయల్ మాత్రమే నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యారు. ఇక బిగ్ బాస్ హౌస్లో ఉన్న భరణి, సుమన్ శెట్టి, సంజన, రీతు, అలాగే ఫ్లోరా, అలాగే దివ్య, శ్రీజ, తనుజ, పవన్ కళ్యాణ్, డెమాన్ పవన్ వీరందరూ కూడా నామినేషన్స్లోకి అయితే రావడం జరిగింది. అలాగే 5వ వారం డబుల్ ఎలిమినేషన్ కూడా ఉంది కాబట్టి మీ అభిమాన కంటెస్టెంట్స్కి ఓట్లు వేసుకొని బిగ్ బాస్ హౌస్లో చూసుకోవాలని ప్రార్థన. అయితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండటానికి ప్రధాన కారణం ఈ వీకెండ్లో హౌస్లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ చాలా వైల్డ్గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. దీంతో ఇద్దరిని ఎలిమినేట్ చేసి పంపించాలని ప్లాన్ చేస్తున్నారు. సో ఈ నామినేషన్ లిస్టుపై మీ అభిప్రాయాన్ని, అలాగే మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారో వారి పేరును కూడా నామినేషన్స్లో తెలపండి. కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని వివరాల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.